బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి జిల్లా బోర్గంపాడు కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్ను 4 దశాబ్దాల క్రితం ప్రయాణికుల సౌకర్యార్థం ₹1,00,000 వ్యయంతో నిర్మించారు. కానీ 3 దశాబ్దాలుగా ఈ బస్టాండ్ ఆవరణలోకి బస్సులు రాకపోక లేకపోవడంతో బోర్గంపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుర ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లే బస్సుల రాక కోసం గంటల తరబడి నిలబడి అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. చంటి పిల్లల తల్లులు, వృద్ధులు, వివిధ ప్రాంతాల వైద్యశాలలకు వెళ్లే రోగులు తమ గమ్యాలకు వెళ్లాల్సిన బస్సులు వచ్చే వరకు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు, ఉమ్మడి జిల్లా మంత్రులు, అధికార పక్ష శాసనసభ్యులు స్పందించి ప్రయాణికుల అవస్థను పరిష్కరించాలని కోరుతున్నారు. భద్రాద్రి జిల్లా బోర్గంపాడు కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్ను 4 దశాబ్దాల క్రితం ప్రయాణికుల సౌకర్యార్థం ₹1,00,000 వ్యయంతో నిర్మించారు. కానీ 3 దశాబ్దాలుగా ఈ బస్టాండ్ ఆవరణలోకి బస్సులు రాకపోకలు లేకపోవడంతో బోర్గంపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లే బస్సుల రాక కోసం గంటల తరబడి నిలబడి అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. చంటి పిల్లల తల్లులు, వృద్ధులు, వివిధ ప్రాంతాల వైద్యశాలలకు వెళ్లే రోగులు తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన బస్సులు వచ్చే వరకు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు, ఉమ్మడి జిల్లా మంత్రులు, అధికార పక్ష శాసనసభ్యులు స్పందించి ప్రయాణికుల అవస్థలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. భద్రాద్రి జిల్లా బోర్గంపాడు కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్ను 4 దశాబ్దాల క్రితం ప్రయాణికుల సౌకర్యార్థం ₹1,00,000 వ్యయంతో నిర్మించారు. కానీ 3 దశాబ్దాలుగా ఈ బస్టాండ్ ఆవరణలోకి బస్సులు రాకపోక లేకపోవడంతో బోర్గంపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లే బస్సుల రాక కోసం గంటల తరబడి నిలబడి అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు. చంటి పిల్లల తల్లులు, వృద్ధులు, వివిధ ప్రాంతాల వైద్యశాలలకు వెళ్లే రోగులు తమ గమ్యాలకు వెళ్లాల్సిన బస్సులు వచ్చే వరకు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు, ఉమ్మడి జిల్లా మంత్రులు, అధికార పక్ష శాసనసభ్యులు స్పందించి ప్రయాణికుల అవస్థను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
భద్రాద్రి జిల్లా బోర్గంపాడు కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్టాండ్ను 4 దశాబ్దాల క్రితం ప్రయాణికుల సౌకర్యార్థం ₹1,00,000 వ్యయంతో నిర్మించారు. కానీ 3 దశాబ్దాలుగా ఈ బస్టాండ్ ఆవరణలోకి బస్సుల రాకపోకలు లేకపోవడంతో బోర్గంపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లే బస్సుల రాక కోసం గంటల తరబడి నిలబడి అష్టకష్టాలు పడాల్సి వస్తుందని ప్రయాణికులు వాపుతున్నారు. చంటి పిల్లలు, తల్లులు, వృద్ధులు, వివిధ ప్రాంతాల వైద్యశాలలకు వెళ్లే రోగులు తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన బస్సులు వచ్చే వరకు రోడ్డుపైనే నిరీక్షించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దాదాపు 30 సంవత్సరాలుగా బస్సులు లోపలికి వెళ్ళకపోవడం, మరి డిపో మేనేజర్ వరకు ఇది వెళ్ళలేదా? మరి డిపో మేనేజర్ ఎలా స్పందించారు? ఇది రాజకీయ నాయకుల వరకు వెళ్లాల్సిన పరిస్థితి అవగత్యం ఎందుకు వచ్చింది? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బోర్గంపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో, ఈ రోజు ఆ బస్ స్టాండ్ అసాంఘిక కార్యకలాపాలకు, అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి ఈ యొక్క తాగుబోతులకు కావచ్చు, పేకాట ఆడే వాళ్ళకు కావచ్చు, అలాగే అక్కడ నివాసం ఉండేటువంటి అనాథులైనటువంటి వారికి ఈ యొక్క బస్ స్టాండ్ గా మారింది. బస్ స్టాండ్ వారికి ఆవాసంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు చూసుకున్నట్టయితే 30 సంవత్సరాల క్రితం నుండి దాదాపు 3 దశాబ్దాల నుండి ఆ బస్ స్టేషన్ నిరుపయోగంగా పడి ఉండటంతో ఈ యొక్క బస్ స్టాండ్ ఆవరణలో నిలబడలేని పరిస్థితి, బస్సులు బస్ స్టాండ్ లోకి రాలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు బోర్గంపాడు మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఆ యొక్క సెంటర్ లో ఎండలో నిలబడి, అలాగే వానాకాలం వానలకి, చలికాలం చలికి, ఎండాకాలం ఎండలకి ఈ యొక్క ప్రయాణికులు తీవ్ర అష్టకష్టాలు పడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క జిల్లా కేంద్రానికి, ఈ యొక్క సుదూర దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క బోర్గంపాడు మండల కేంద్రం, అంటే భద్రాచలం వెళ్ళాలంటే తప్పనిసరిగా బోర్గంపాడు మీద నుంచే ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇటు గుండా వెళ్ళేటువంటి ప్రయాణికుల అష్ట కష్టాలను ఈ యొక్క అధికారులు కావచ్చు, అలాగే పాలకులు కావచ్చు, ఎవరు కూడా ఈ కన్నెత్తి చూడనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క ప్రయాణికులు తీవ్ర అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క మహిళలు కావచ్చు, చంటి పిల్ల తల్లులు కావచ్చు, అలాగే వృద్ధులు, అలాగే ఈ యొక్క దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఈ యొక్క రోగులు ఈ యొక్క బస్సుల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అక్కడే రోడ్డు మీద ఎండ గాని, వాన గాని, చలి గాని, అలాగే మగ్గిపోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా ఈ యొక్క పాలకులకు కావచ్చు, ఆ యొక్క జిల్లా అధికారులకు కావచ్చు, ఎవరికి కూడా ఈ యొక్క పరిస్థితి తెలియకపోవడం, అది ఎవరు నమ్మనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రధాన రహదారి మారుమూల అటవీ ప్రాంతంలోనో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉందంటే ఈ యొక్క తెలియకపోవచ్చు అనుకోవచ్చు, కానీ నిత్యం రద్దీ ఉండేటువంటి వాహన రద్దీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అటుగుండా భద్రాచలం వెళ్ళాలంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి అధికారులు కావచ్చు, ఇతర పాలకులు కావచ్చు, ఎవరైనా కూడా బోర్గంపాడు మండల కేంద్రం నుండి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క బస్ స్టాండ్ ఆవరణలోకి బస్సులు రావట్లేదని 3 దశాబ్దాలుగా ప్రయాణికులు అధికారులకు తెలియజేసినప్పటికీ కూడా, పాలకులకు తెలియజేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం, ఎంతవరకు ఈ యొక్క పాలకుల పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది కూడా అర్థమవుతుంది. ఇకనైనా ప్రయాణికుల అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే ఈ యొక్క జిల్లాలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు అధికార పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు ఉన్నారు. అలాగే ఇక్కడ పినపాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క బోర్గంపాడు మండల కేంద్రం కూడా పినపాక నియోజకవర్గంలో ఉంది. అలాగే ఆ యొక్క శాసనసభ్యులు పయం వెంకటేశ్వర్లు కావచ్చు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు, అంటే ఒక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, మరో మంత్రి శ్రీనివాసరెడ్డి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు 3 కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పరిపాలిస్తున్నటువంటి మంత్రులు. కాబట్టి ఇకనైనా ఈ యొక్క మంత్రుల దృష్టికి ఈ విషయం వెళ్ళి ప్రయాణికుల సౌకర్యార్థం బస్ స్టాండ్ ని నూతన హంగులతోటి ప్రయాణికులకు బస్ సౌకర్యం కల్పించే విధంగా, ప్రయాణికులు మళ్ళీ బస్ స్టాండ్ లో వేచి చూసే విధంగా, అలాగే బస్ స్టాండ్ లో బస్సులు ఎక్కే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ప్రయాణికులు కోరుతున్నారు. ఈ గతంలో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక్కడ ఆ మంత్రి సమయంలో కూడా పలు దఫాలుగా
మన అమ్మ న్యూస్ లో కూడా ప్రసారం చేశాము. అయినా కానీ ఆ మంత్రికి పట్టలేదంటే ఆయన ఏ స్థాయిలో ఈ యొక్క జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది కూడా ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. Yeah. ఇకనైనా ఇప్పుడున్నటువంటి ముగ్గురు శ్రీనివాస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అయితే శ్రీనివాస్, ముఖ్యంగా అక్కడ చూస్తుంటే బిల్డింగ్ కూడా పరిస్థితి అంత బాగా ఉన్నట్టుగా కనబడతలేదు. అక్కడి నుంచి వాటర్ లీకేజ్ అవుతుంది. ఒకవేళ స్పందించిన అధికారులు బస్టాండ్లో ఆవరణలోకి బస్సు రావాల్సి వచ్చినప్పటికీ కూడా ముందుగా బిల్డింగ్కి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. అంటే చూసుకున్నట్టయితే లక్ష్మణాగ్ ఈ రోజు 30 సంవత్సరాలుగా బస్ స్టేషన్ అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల పాటే నిర్మించిన తర్వాత బస్ స్టాండ్ నిర్మించిన తర్వాత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాత్రమే వాడుకలో ఉన్నది. అనంతరం అది వాడుకలో లేకపోవడంతో అంటే కేవలం అధికారుల తప్పిదం, ఆర్టీసీ అధికారుల తప్పిదం వల్లనే బస్ స్టాండ్ లోపలికి బస్సులు వెళ్ళకపోవడం వల్లనే ఈ యొక్క బస్ స్టాండ్ ఇప్పుడున్నటువంటి పరిస్థితి పెయింట్లు పాడైపోయి అలాగే చిన్న చిన్న మైనర్ రిపేర్లతోటి మాత్రమే ఉంది. బిల్డింగ్ మాత్రం స్ట్రక్చర్ చాలా నీట్ గా ఉంది. పెయింట్లు స్వల్ప ఖర్చుతోటే దాన్ని బాగు చేసినట్లయితే ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే స్వల్ప ఖర్చులే కాబట్టి తక్షణమే చర్యలు తీసుకొని లక్షల రూపాయలు కూడా వెచ్చించాల్సిన పని లేదు. కొద్ది ఖర్చుతోటే బస్ స్టేషన్ మళ్ళీ పునర్వైభవం వస్తుంది కాబట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు లక్ష్మణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.